అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మనకేంటంటే ఒక మైక్, ఈ మైక్ ని అయితే నేను అన్బాక్స్ చేసి అయితే చూపించబోతున్నాను. అండ్ ఇది మనకి ఒక మంచి స్టైలిష్ మైక్ అని చెప్పొచ్చు, అండ్ నాయిస్ రిడ్యూసర్ కూడా. అండ్ ఇకపోతే దీనికి సంబంధించి స్టాండ్ అనమాట. ఈ స్టాండ్ కూడా మీకు అన్బాక్స్ చేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మీరు కంటిన్యూస్ గా వాచ్ చేస్తుండండి. ఈ పార్ట్ అయితే మనం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనకి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫుల్ గా చూసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఇది నేను క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్నాను, సిఓడి అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. నేను హైదరాబాద్ లో ఉన్నాను కావున హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ అమౌంట్ అయితే ఇవ్వలేదు. ఇది యాక్చువల్ గా నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను, 920 వచ్చింది. దీని వెయిట్ చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా ఈ పార్సల్ వెయిట్ అయితే 0.72 kgs అనేసి రావడం జరిగింది. అండ్ షిప్పింగ్ డేట్ మెన్షన్ చేయగలిగాడు. అండ్ నాకు ఇది 3 or 4 days లో వచ్చింది. ఇకపోతే ఇది దీని ఓవర్ వ్యూ అనేది మనం చూద్దాం. ఇప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, అసలు ఇది మనం యూజ్ చేయవచ్చా లేదా అన్నది అయితే తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మీరు ఇది నేను మామూలుగా డివైస్ తో చేస్తున్నాను. మీరు నార్మల్ గా ఆఫ్టర్ మైక్ ఎలా ఉంటుంది, బిఫోర్ మైక్ ఎలా ఉంటుంది అని నేను చూపిస్తాను. ఇప్పుడు నేను దీని సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూద్దాం ఒకసారి. మనకి సీల్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే చూద్దాం ఒకసారి. ఈ విధంగా నేను ఓపెన్ చేస్తున్నాను. ఇన్వాయిస్ అయితే లోపల ఉంది. మీరు ఇక్కడ మనకి బిల్ అనేది ఇటు సైడ్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే మనకి బాక్స్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్వాయిస్ అనేది ఎంత పడిందో ఇక్కడ మీకు చూడవచ్చు. 920 రూపీస్ అనేది మనకి ఇన్వాయిస్ అయితే రావడం జరిగింది. అండ్ 920 రూపీస్ ఓన్లీ ఫర్ మైక్ అనమాట. మనకి ఇంకా స్టాండ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు బాక్స్ వచ్చేసి స్టూడియో మైక్రోఫోన్ అనేసి ఉంది. ఇకపోతే ప్రొఫెషనల్ లార్జ్ అండ్ డిస్పోజబుల్ స్టూడియో రికార్డింగ్ మైక్రోఫోన్ అనేసి ఉంది. ఇకపోతే ఇక్కడ మనం చూడవచ్చు బ్రాండ్ నేమ్ కూడా మనకి మైక్రోఫోన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్వాంటిటీ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. చూసుకుంటే 2990 రూపీస్ ఉంది ఎంఆర్పి, కానీ ఇది మనకి 920 రూపీస్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నాం మనకి కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 1 యూనిట్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇకపోతే మనకు టోటల్ బాక్స్ అయితే చూద్దాం. ఇటు సైడ్ కూడా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది, చూడొచ్చు. అండ్ రైనీ అండ్ వాటర్ అండ్ ప్రొటెక్షన్ అండ్ రీసైక్లింగ్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. మనకి ఇటు సైడ్ కూడా బార్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు బార్ కోడ్ చూడొచ్చు. సౌండ్ కార్డ్ ఓన్లీ అని చెప్పేసి సౌండ్ కార్డ్ కూడా రావడం జరిగింది. ఇకపోతే మొత్తం చూద్దాం. ఇంకా ఇది బ్యాక్ సైడ్ ఇలానే ఉంది అండ్ ఫ్రంట్ కూడా ఇలానే ఉంది. ఇకపోతే చూద్దాం, ఓవర్ వ్యూ చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే ఇలా ఓపెనబుల్ అయితే ఉంది. మనం దీన్ని ఇలా ఓపెన్ చేయొచ్చు. జస్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చూడొచ్చు నేను ఏ విధంగా ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇది ఓపెన్ టఫ్ అనమాట. మనం ఈ విధంగా ఓపెన్ చేయవచ్చు. నార్మల్ గా మీరు చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొంచెం కెమెరా యాంగిల్ అయినా మార్చి చూపిస్తాను, ఎందుకంటే ఇది మనకు కంఫర్టబుల్ గా లేదు. అండ్ ఇప్పుడు నేను మార్చి చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది. చూడొచ్చు. ఇది మనకి ఫస్ట్ గా అయితే ప్రొడక్ట్ వారంటీ కార్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ప్రొడక్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పైనుంచి ఇవ్వడం బ్రాడ్కాస్టింగ్ అండ్ రికార్డింగ్ మైక్రోఫోన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇకపోతే సఫెక్షన్స్ చూసుకుంటే 34 ప్రెజర్ గ్రేడియేటర్ ట్రాన్స్డ్యూసర్ అని ఉంది. ట్రాన్స్డ్యూసర్ అయితే బాగానే వస్తుంది. ఇది మీరు గమనించవచ్చు. యూని డైరెక్షన్ అని చెప్పేసి పోలర్ ప్యాటర్న్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ మనకి చాలా ఉంది. సెన్సిటివిటీ కూడా ఇవ్వడం జరిగింది. 28 dB ప్లస్ అండ్ మైనస్ అండ్ 2 dB అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు. అవుట్పుట్ ఏంటంటే 150 వాట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్లస్ అండ్ మైనస్ 30% అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 kHz అనేసి ఇవ్వడం జరిగింది. ఇకపోతే చూద్దాం. లోడ్ ఎంప్లాయిడ్ వచ్చేసి కూడా మనకి 1000 బిలో అని రావడం జరిగింది. ఇక్కడ చూసుకుని మాక్సిమం స్పెషల్ 130 అని చెప్పేసి రావడం జరిగింది. మిగతా మొత్తం స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. అండ్ బాడీ డిమెన్షన్ వచ్చి 46x150 mm అనమాట. ఇకపోతే మీకు ఇక్కడ చూడొచ్చు యూని డైరెక్షన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ యూని డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి. ఐ థింక్ ఇది 360 degrees కి అయితే బాగా వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు 330 వరకు ఇచ్చాడు. అండ్ 360 అయితే కాదు, 330 వరకు ఇచ్చాడు. 30 నుంచి 330 వరకు అండ్ 0 కూడా మనం చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యాక్టరీ రెస్పాన్స్ గ్రాఫ్ అని చెప్పేసి ఉంది. మీరు ఈ విధంగా గ్రాఫ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ ఓవర్ చూద్దాం. ఇకపోతే మనకి ప్రొడక్ట్ చూసుకుందాం. ఒకవేళ ప్రొడక్ట్ ఏ విధంగా వస్తుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకు కనెక్ట్ చేసుకోవడానికి ఒకసారి పక్కన పెడదాం. కనెక్ట్ చేయడానికి కనెక్టర్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 3 పిన్స్ అయితే రావడం జరిగింది. మనం ఈ మీటర్ కూడా ఇంచుమించుగా 2.5 మీటర్ ఉంటుంది. 2.5 to 3 మీటర్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే చూద్దాం. మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఇకపోతే మెయిన్ మనకు వచ్చేసి మైక్రోఫోన్ అనమాట. ఇది మనకు మైక్రోఫోన్ ఈ విధంగా ఉంటుంది. మీకు దీని ఓవర్ వ్యూ కూడా మీకు చూపిస్తాను చూడండి.
మైక్రోఫోన్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. చూడడానికి లుక్ అయితే నాకు బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే మైక్రోఫోన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి మిడిల్ లో మైక్ అనేది ఉంటుంది, కావున మీరు యూజ్ చేయాలంటే మంచి ఇది మీరు ఎలా కనెక్ట్ చేయాలని నేను చెప్తాను. మీకు నాయిస్ బట్టి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 3 పిన్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది. ఈ 3 పిన్స్ క్యాలిక్యులేషన్ అవ్వాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఒక లాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లాక్ ఏంటంటే మనకి ఇక్కడ లాక్ గ్రిప్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకి లాక్ గ్రిప్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ గ్రిప్ ఉంది చూడండి, ఈ గ్రిప్ ని మనం కరెక్ట్ గా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, అంటే నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్లీ మీరు ఇదే గ్రిప్ ని మెయింటైన్ చేయగలగాలి. మనం ఇది జస్ట్ ఇలా ఫిక్స్ చేయగలిగితే చాలు, ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. ఇకపోతే ఇది మైక్రోఫోన్ అన్నమాట. చూద్దాం, మనకి ఈ మైక్రోఫోన్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా బాక్స్ లో ఏ విధమైన గ్యాడ్జెట్స్ ఉన్నాయో చూద్దాం. ఇది మనకి ఈ మైక్ ని హ్యాండిల్ చేయడానికి ఒక హోల్డర్ అన్నమాట. మీకు దీనికి స్టాండ్ కూడా నెక్స్ట్ అదే ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూద్దాం మన స్టాండ్ అయితే ఇదైతే వచ్చింది కదా, మనం దీన్ని ఇలా చూద్దాం ఒకసారి. ఈ మైక్ ని ఎలా హ్యాండిల్ చేయాలని కూడా మీకు నెక్స్ట్ పార్ట్ లో కొంచెం చూపిస్తాను చూడండి, ఎందుకంటే కంటిన్యూస్ గా చూడండి. మీకు కొంచెం ఈ మైక్రోఫోన్ అయితే బెస్ట్, మన మైక్ అయితే చాలా బాగుంటది, ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటుంది. చూడొచ్చు మీరు ఈ మైక్రోఫోన్ మీరు ఏ విధంగా హ్యాండిల్ చేసుకోగలరు. జస్ట్ నేను దీన్ని రిమూవ్ చేస్తాను, ఎందుకంటే మనం కనెక్ట్ చేసి తర్వాత చేద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు మైక్రోఫోన్ ఏ విధంగా యూజ్ చేయగలుగుతారు. మీకు నచ్చిన విధంగా మీరైతే మైక్రోఫోన్ అయితే హ్యాండిల్ చేసుకోగలరు. మీకు ఇక్కడ అడ్జస్టబుల్ ఉన్నాయి, మీరు లాక్ చేయాలంటే లాక్ చేయొచ్చు, లేదు అంటే లూజ్ గా పెట్టాలంటే ఇక్కడ మీరు ఉంటుంది చూడండి. మామూలుగా ఈ 2 హోల్డర్స్ మనం గట్టిగా హోల్డ్ చేసి పట్టుకొని దీన్ని సింపుల్ గా మైక్ ని పెట్టాలి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. అలానే కాదు, పైకి కూడా లాగి మీరు ఈ విధంగా హ్యాండిల్ కూడా చేయొచ్చు. మీరు చూడవచ్చు మైక్ అయితే ఈ విధంగా మనకి ఓవర్ లుక్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మనం కనెక్ట్ చేయడానికి అయితే కనెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి స్టాండ్ ని కనెక్ట్ చేయడానికి మీకు అది ఎలా కనెక్ట్ చేయాలన్నది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇకపోతే మనకి ప్రోడక్ట్ వచ్చి ఈ విధంగా వచ్చింది. చూడొచ్చు ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఏ విధంగా ఉందో. ఇది మనకి స్టాండ్ అన్నమాట. ఇది మీకు సెకండ్ పార్ట్ అన్బాక్సింగ్. ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా హ్యాంగర్ చేసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. దీని అయితే ఫస్ట్ సీల్ అయితే ఓపెన్ చేద్దాం, ఎందుకంటే ఇది మనకి అంత హై సెక్యూర్ గా ఇవ్వలేదు. సీల్ అయితే నార్మల్ గానే ఇచ్చారు, జస్ట్ ప్యాకింగ్ గానే ఉంది. మనం దీన్ని జస్ట్ హోల్డ్ అయితే మొత్తం చేసి అయితే చూద్దాం. చూడొచ్చు మనకి ప్రోడక్ట్ అయితే ఈ విధంగా వచ్చింది. అన్బాక్స్ అయితే చేసిన తర్వాత మీరు స్టాండ్ అయితే మనకి ఈ విధంగా ఉంది. అండ్ సరౌండ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలా చేయాలి ఏంటి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 990 రూపీస్ అని ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు 990 రూపీస్, కానీ ఇది మనకి వచ్చేసి 520 రూపీస్ కి విత్ డెలివరీ చార్జెస్ తో వచ్చింది అనమాట. ఇప్పుడు చూద్దాం మన ప్రోడక్ట్ ని అయితే టోటల్ గా అయితే రిమూవ్ చేద్దాం. ఫస్ట్ గా ఏమేమి ఉన్నాయి, మనకి గ్రిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం దీన్ని జస్ట్ ఓపెన్ చేద్దాం, పక్కన పెడదాం. ఏమేమి ఉన్నాయి మొత్తం ఫస్ట్ బాక్స్ లో ఏమి ఉన్నాయో మొత్తం తీద్దాం ఒకసారి, ఎందుకంటే చూద్దాం ఒకసారి. నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నట్టు నేను లోపల స్టాండ్ ఉంది సారీ. అండ్ అంటే మనకి 3 గ్యాడ్జెట్స్ రావడం జరిగింది. ఇది మనకి మైక్ ని హ్యాంగర్ చేసుకోవడానికి. ఒకవేళ మనకి ఆల్రెడీ ఎక్స్టర్నల్ గా ఉంది కావున యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మామూలుగా మనం హ్యాంగర్ చేసుకోవడానికి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కంట్రోల్ కూడా మీకు ఇక్కడ చేతిలోనే ఇచ్చారు. ఇక్కడ మీ స్క్రూస్ ఉన్నాయి, మీరు ఈ స్క్రూస్ ద్వారా ట్రై అనేది చేసుకోవచ్చు. కాకపోతే మైక్రోఫోన్ ఈ విధంగా పెట్టొచ్చు, అంటే మైక్ ఓకే ఈ విధంగా మనం మైక్ పెట్టుకోవచ్చు. ఏ టైప్ అంటే ఆ టైప్ పెట్టుకోవడానికి అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఒకటే టైప్ అనేసి ఇచ్చాడు, మీరు గమనించవచ్చు ఒకటే టైపు. కావున మనం ఇది పక్కన పెట్టేద్దాం. పోతే నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ చూద్దాం. ఇదైతే అన్బాక్స్ చేద్దాం, సరే ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మనకి ఇది వచ్చేసి గ్రిప్స్ అనమాట, గ్రిల్స్. మనం దీన్ని ఇలా టైట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. మీరు ఎలా ఫిట్ చేయాలని కూడా నేను చెప్తాను. మన ఓవరాల్ గా ఇది ఒకటి వచ్చింది. మనకి ఇక్కడ స్టాండ్ చూసుకుందాం ఏ విధంగా ఉందో. చూడవచ్చు మనకి స్టాండ్ అనేది కూడా ఈ విధంగా రావడం జరిగింది. స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా హ్యాంగర్ చేసుకోవచ్చు, మనం ఎలా కావాలంటే అలా రొటేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ డౌన్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ హ్యాంగర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అయితే చెప్పడం జరిగింది. మనం దీన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్ గా మనకి ఇక్కడ గ్రిప్ ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ మనకి గ్రిప్ ఉంది. మీరు లాక్ కాకుండా మీరు ఏ విధంగా అయితే అలా రొటేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గ్రిప్ ఉంది కదా, ఇది తిప్పేసి లూజ్ కావాలని లూజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మనం టైట్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే లేదు, ఈ విధంగా ఉంది. ఓకే, ఇకపోతే మొత్తానికి సెటప్ లో మళ్ళీ కలుస్తాను. సెటప్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు మైక్ కావాలంటే ఒక రొటేషన్ చేయాలంటే ఇక్కడ మీరు రొటేషన్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా మీరు హ్యాంగర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోషన్ కూడా చేంజ్ చేసుకొని మీకు ఇక్కడ ఎలానో గ్రిల్ ఉంటుంది. మీకు గ్రిల్ ద్వారా ఎలా కావాలా
లేకుంటే ఏ మోడల్ కావాలనేది మీ ఇష్టం, మీరు ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఇకపోతే నాకు ఈ వేరియంట్ లో కావాలి కానీ నేను ఈ వేరియంట్ లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీరు చూడొచ్చు ఏ విధంగా నేను సెట్ చేసుకున్నాను. లేదు అనుకుంటే ఇక్కడ మనకు స్క్రూ డ్రైవర్ ఉంటుంది, ఆ స్క్రూ డ్రైవర్ తో మనం ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. మామూలుగా మనకైతే ఈ విధంగా మనం దీన్ని అయితే టైట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కూడా గ్రిప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా మీకు ఎలా నచ్చితే ఒకవేళ ఎలా కావాలనుకోండి, ఈ వేరియంట్ లో కావాలంటే ఈ వేరియంట్ లో తెచ్చుకోవచ్చు, లేదు ఈ వేరియంట్ లో కావాలంటే ఈ వేరియంట్ లో కూడా పెట్టుకోవచ్చు, ఈ విధంగా కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇది ఓవరాల్ గా మన సెటప్ అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక యూట్యూబర్ మైక్ కూడా ఇంత బాగా మంచి ఎక్సలెంట్ స్టాండ్ తో అయితే మంచిగా చేయగలిగాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మన అభ్యస్తూ మళ్ళీ కలుస్తాం.